కార్తీక మాసంలోని సోమవారాలు అతి విశిష్టం అన్న విషయం అందరికీ తెలిసిందే. శివకేశవుల అనుగ్రహం కలిగేలా ఈ సోమవారాన్ని గడిపేదెలా? అందుకు కార్తీక పురాణం 1 కాదు 2 కాదు ఏకంగా 6 మార్గాలను సూచిస్తోంది. కార్తీక సోమవారం నాడు పూర్తిగా ఉపవాసం ఉండటం అంత ఉత్తమం లేదు. ఇలా ఉపవాసం ఉండగలిగిన వారు ఉదయం అంతా తులసి తీర్థం పుచ్చుకుంటూ శివనామస్మరణతో కాలం గడపాలి. ఈ రాత్రివేళ జాగరణ చేసి మర్నాడు అన్నదానం చేసి తర్వాత ఉపవాసాన్ని ముగించాలి. ఇక రెండో పద్ధతిలో ఉదయం వేళల్లో ఆహారం తీసుకుని రాత్రివేళ నిరాహారంగా ఉంటారు. ఈ పద్ధతిని ఏకభుక్తం అంటారు. మూడో పద్ధతిలో పగలంతా ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో శివార్చన చేసుకుని ఉపవాస దీక్షను ముగిస్తారు. దీన్ని నక్తవ్రతం అంటారు. సూర్యాస్తమయానికి 1 గంట ముందు 1 గంట తర్వాత కాలాన్ని ప్రదోషకాలంగా చెప్పుకోవచ్చు. ఈ నక్తవ్రతాన్ని కొందరు కేవలం కార్తీక సోమవారం నాడే కాకుండా మాసం పొడవునా ప్రతిరోజు ఆచరిస్తారు. పగలంతా ఉపవాసం ఉంటూ సాయంత్రం వేళ ఎవరన్నా అయాచితంగా పెట్టిన ఆహారాన్ని స్వీకరించడం 4వ పద్ధతి. దీనిని అయాచిత వ్రతం అంటారు. అసలు ఒక్క పూట కూడా ఉపవాసం ఉండలేని వారు తెల్లవారుజామునే స్నానం చేసి రోజంతా శివనామస్మరణతో గడపడాన్ని 5వ పద్ధతిగా కార్తీక పురాణం సూచిస్తోంది. అలా కూడా చేయలేని వారు నువ్వులని దానం చేయడాన్ని చివరి పద్ధతిగా పేర్కొంటారు. కార్తీక మాసంలో నువ్వులని దానం చేయటం వల్ల చేసిన పాపాలన్నింటి నుంచి విముక్తులవుతారట. కార్తీక సోమవారం నాడు అనుకోకుండా ఉపవాసం ఉన్న కుక్కకి సైతం శివ సాయుధ్యం దక్కిన కథ కార్తీక పురాణంలో కనిపిస్తుంది. కార్తీక సోమవారం నాడు ఉపవాసం, జపం, తపం, స్నానం, దానం, అభిషేకం ఇలా ఏ పని చేసినా కూడా విశేషమైన ఫలితం దక్కుతుందన్నది పెద్దల మాట. ఈ కార్తీక సోమవార వ్రతంతో పాటుగా ఆ రోజున నమ్మక చమకాలను ఆలపిస్తూ రుద్రాభిషేకం చేసిన వారికి గొప్ప పుణ్యం లభిస్తుంది.